మరి ఎలాగంటే ఇప్పుడు మీరు కేర్ మరి ఏం చేయమంటారండి? వరంగల్ జిల్లా నర్సంపేటలో భగత్ సింగ్ 94వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీసీ సాధన సమితి కన్వీనర్ మహదేవుని జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా బీసీ హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి చింతకాయల కుమారస్వామి పాల్గొన్నారు. బీసీల కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి భగత్ సింగ్ అన్నారు. రచనను అధ్యయనం చేయాలని, స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. బీసీల కోసం పోరాటం చేసిన భగత్ సింగ్ సేవలను మరువలేనియమని వెల్లడించారు. జై బీసీ, జై బీసీ, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. షహీద్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా నర్సంపేట పట్టణంలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ హక్కుల సాధన సమితి నర్సంపేట పట్టణ కన్వీనర్ మహాదేవుడి జగదీష్ ఆధ్వర్యం లోపల భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భగత్ సింగ్ గారు స్వాతంత్ర ఉద్యమం లోపల బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన 23వ ఏటనే పోరాటం చేసి బ్రిటిష్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబు వేసి ఎర్ర కరపత్రాలు పంచి భారతదేశాన్ని వదిలిపోవాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు హెచ్చరిక చేసినందున ఆయన పైన మరియు సుఖదేవ్ రాజ్గురుల పైన లాహోర్ కుట్ర కేసు మోపి వారిని మార్చి 23వ తారీఖు నాడు ఉరితీయడానికి ముందు వాస్తవంగా భగత్ సింగ్ను మార్చి 24/1931న ఉరితీయాలని చెప్పేసి అని ఆనాటి బ్రిటిష్ కోర్టు తీర్పిచ్చింది. అయినప్పటికీ భగత్ సింగ్ యొక్క పోరాటాన్ని చూసినటువంటి దేశ యువత భగత్ సింగ్ను ఉరితీయడానికి వీలు లేదని